లిక్కర్ కుంభకోణం జగన్ చేశాడు అన్నటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒకవైపున సిట్ ద్వారా ప్రభుత్వం, ఏ కుంభకోణం జరగలేదని చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అందులో ఒకటి, రాజకేశిరెడ్డికి సంబంధించినటువంటి డబ్బులు వరుణ్ తీసుకెళ్ళి అక్కడ ఫామ్ హౌస్లో పెడితే అవి పట్టుకున్నాం అని సిట్టు, దాని మీద మొత్తం ఆ నెంబరింగ్ వీడియో తీయండి, ఆ నెంబరింగ్ అక్కడ ఫింగర్ ప్రింట్స్ తీయండి, అదంతా పంచనామా చేయండి అని చెప్పేసి రాజకేశిరెడ్డి కోర్టులో పిటిషన్, ఆ పిటిషన్ ఆధారంగా చేయాల్సినటువంటి పోలీసులు జాగ్రత్తగా దాన్ని దాచేసి, అంటే కోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా తెలివిగా డబ్బులు అర్జెంటుగా బ్యాంకులో జమ చేసేసేటటువంటి ప్రయత్నం. దాన్ని చూసినటువంటి రాజకేశిరెడ్డి న్యాయవాదులు కోర్టుని సీరియస్గా ఆశ్రయించడం, కోర్టు పంచనామా జరపాల్సిందే, వీడియోగ్రఫీ చేయాల్సిందే అని ఆదేశాలు ఇవ్వడం. దాంతో వీళ్ళు కావాలని పెట్టారు అన్నటువంటి అనుమానం పబ్లిక్లో బిగిన్ అవుతున్నప్పుడు అకస్మాత్తుగా ఇంకొక వీడియో తెర మీదకి వచ్చింది. అది వెంకటేష్ నాయుడు అనేటటువంటి వ్యక్తి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు డబ్బులు లెక్కగడుతున్నటువంటి వీడియో. ఆ వీడియోని చూపెట్టి, ఇదిగో చూసారా, ఇది వెంకటేష్ నాయుడు ఫోన్లో రిట్రీవ్ చేసినటువంటిది, డబ్బుల్ని ఎలా లెక్కలు కడుతున్నారో చూడండి అన్నట్టు. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటనే వేగంగా స్పందించి 2023 నుంచినే 2000 నోట్లన్నింటినీ కూడా విత్డ్రా చేసేసుకున్నారు. 2024లో ఎన్నికలు జరిగినాయి, 2024 ఏప్రిల్ మే నెలల్లో జరిగినటువంటిది. అంటే ఆ డబ్బులు కట్టలు కట్టి ఆ తర్వాత ఎలక్షన్లకు పంచారు అనేటటువంటిది అబద్ధం. ఎందుకంటే అందులో 2000 రూపాయల నోట్లు కనబడుతున్నాయి. అంటే ఇదంతా పచ్చి అబద్ధం అన్నటువంటి. ఇక్కడ ఓవరాల్గా పబ్లిక్ అయితే మద్యం కుంభకోణం జరగలేదని ఎవరు అనుకోరు. అదే సందర్భంలో వీళ్ళు పెడుతున్నటువంటి కేసులు, వీళ్ళు పట్టుకున్న డబ్బులు మద్యం కుంభకోణంలో అని కూడా అనుకోరు. ఏదో ఒక ద్వారా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రభుత్వం సిట్ ద్వారా ప్రయత్నిస్తుంది. ఏం కాదని చెప్పేటటువంటి ప్రయత్నం వైసీపీ చేస్తుంది. ఇది సహజం. మద్యం కుంభకోణాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. దానికి సాక్ష్యం ఇప్పుడు ఆ రోజున బాటిల్ మీద 5 పైసలు కూడా ఎక్కువ తీసుకోలేదు. ఒరిజినల్గా ప్రభుత్వమే పెట్టిన రేటుకే అమ్మారు. ఇప్పుడు బాటిల్కి ఎక్కువ అమ్ముతున్నారంటేనే కుంభకోణం. అట్లాగే బెల్ట్ షాప్ పెట్టారంటేనే కుంభకోణం. అట్లాగే ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి మందు తెప్పిస్తున్నారంటేనే కుంభకోణం. ఆ రోజున కుంభకోణం డిస్టిలరీస్ నుంచి అయితే ఇప్పుడు డిస్టిలరీస్ నుంచి అయ్యే డిస్టిలరీస్ నడుస్తున్నాయి. కాబట్టి ఇందులో లిక్కర్లో పతివ్రతలు ఎవరూ లేరు, అందరూ పత్తిత్తులే. ఆనాటి దాన్ని విమర్శించాలంటే ఈనాటి దానికి సమర్థించుకోవడం కష్టం. లేదు, ఈనాటి దాన్ని సమర్థిస్తూ ఆనాటి దాన్ని విమర్శించాలనుకుంటూ కుదరదు. మన పార్టీ వాళ్ళందరూ లేదా జగన్ వ్యతిరేకులందరూ దాన్ని కరెక్ట్ అంటారు. అదే సందర్భంలో జగన్ సమర్థకులు వీళ్ళకి తప్పు అంటారు. అది పక్కన పెడితే 2000 రూపాయల నోట్లు ఇప్పుడు ఆ రిట్రీవ్ అయిన వీడియోకి సంబంధించి ఒరిజినల్ ఏంటి అన్నది వైసీపీ చెప్పగలుగుతుందా? మేబీ అది 2023 ముందు వీడియోనే అయి ఉండొచ్చు. అప్పటికి సంబంధించి ఏ ఇష్యూనో, అంటే డబ్బులైతే సంథింగ్ ఇష్యూస్ దగ్గర కలెక్ట్ చేశారు అన్నటువంటిదే కదా, కుప్పలు తెప్పలు డబ్బులు చేతులకు వచ్చినాయి అన్నటువంటిదే కదా. అది ఎస్టాబ్లిష్ చేయాలనుకుంది తెలుగుదేశం కూడా. దీంతో ఇట్లా అయిపోతుందని కాదు, లేదా ఈ కేసులో ఏదో జరుగుతుందని కాదు. లేదు, వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు విపరీతంగా కుప్పలు డబ్బులు తీసేసుకున్నారు అన్నట్టు. ఎట్ ద సేమ్ టైం పబ్లిక్ ఎంతవరకు సీరియస్గా తీసుకుంటారు? స్వయంగా రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయల క్యాష్ పట్టుకుని ఎదురుగుండా కూర్చుని, ఇదిగో నేనే కాబోయే ముఖ్యమంత్రిని, నువ్వు ఇది తీసేసుకుని రేపు పొద్దున మాకు ఓటేసేస్తే మా ఎమ్మెల్సీ క్యాండిడేట్ గెలిచేస్తాడు, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, ఆ తర్వాత నేనే ముఖ్యమంత్రిని అవుతానని స్వయంగా చెప్పిన వీడియో, ఆడియో అన్నీ ఉన్నా అదే రేవంత్ రెడ్డి సీఎం కాలేదా? అదే చంద్రబాబు నాయుడు ఆ రోజున ఫోన్లో మాట్లాడి బ్రీఫ్డ్ మీ అన్నా కూడా చంద్రబాబు నాయుడు 2 సార్లు ముఖ్యమంత్రి కాలేదా? కాబట్టి ఇవి పైన వాటికి పనికొస్తాయి. జగన్ని 16 నెలలు జైల్లో పెట్టిన సీఎం కాలేదా? 20 కేసులు పెట్టిన సీఎం కాలేదా? కాబట్టి ఇవి జరిగిపోతూనే ఉంటాయి. దాన్నే బేస్ చేసుకుని రాజకీయం నడుస్తుంది అనుకుంటే అమాయకత్వం.